హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఇన్స్టెంట్గా తయారైపోయే ఎంటీఆర్ పులిహోర మిక్స్ అయితే తీసుకొచ్చానండి. మనం ఈజీగా పులిహోర ఎలా ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. దీనికోసం 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కావాలండి. అది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో పల్లీలు, జీడిపప్పు మీ ఇష్టం అండి. అది మనకు ఆప్షన్ మాట. ఆల్రెడీ దీంట్లో అన్నీ వాళ్ళే వేసేసి ఉంటారు. జస్ట్ మనం దాన్ని హీట్ చేసి రైస్ని మిక్స్ చేసుకోవడమే. కాకపోతే మనం తింటూ ఉన్నప్పుడు మనకి ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ పౌడర్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో ఆవాలు, అలాగే కరివేపాకు, స్పైస్ కోసం రెడ్ చిల్లీ, అలాగే మనకు పల్లీలు, ఇలాంటివన్నీ కూడా అన్నీ వాళ్ళే మిక్స్ చేసి ఉంచుతారండి. అన్నీ పౌడర్ బేస్లో ఉంటాయి. చక్కగా మనం దీన్ని ఈ వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవడమే. మరీ ఎక్కువ మాడగొట్టేయకండి, ఎందుకంటే ఆల్రెడీ చక్కగా అన్నీ రోస్ట్ చేసినవే. ఇప్పుడు ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఉడికించుకొని చల్లార్చుకున్న రైస్ ఏదైతే ఉందో అది మిక్స్ చేసుకోవాలి. లేదనుకుంటే మన లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చక్కగా ఈ పులిహోర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంతేనండి, చూస్తూ చూస్తూ ఉండగానే మనకు చక్కటి పులిహోర అయితే తయారైపోతుంది. ఇది నిమ్మకాయ పులిహోర, అలాగే చింతపండు పులిహోర కంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లో సాల్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఒకవేళ తక్కువగా ఇష్టపడేవారైతే పర్వాలేదు, లేదంటే మిక్స్ చేసుకొని చెక్ చేసుకోండి. లేదనుకున్నారంటే చక్కగా ఈ క్వాంటిటీకి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మన వీడియోస్ తాలూకు నోటిఫికేషన్ ఫాస్ట్గా మీకు వచ్చేస్తుంది. అంతేకాకుండా మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియో కూడా ఇలాగే ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యే బ్రేక్ఫాస్ట్ ఒకటి తీసుకొస్తానండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో ఇలాంటివి మరిన్ని చిన్న చిన్న ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయే వంటకాలు చాలా ఉన్నాయి. ఇంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతున్న ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎందుకంటే లైక్స్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తున్నందుకు, మీ ఎంకరేజ్మెంట్తో నేను మరిన్ని రెసిపీస్ అయితే మీ ముందుకు తేగలుగుతున్నాను. అందుకే మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ.